టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ కార్యకర్తలు చనిపోయినప్పుడు కానీ ఆ కుటుంబాలకి ఏమన్నైతే కానీ ఆదుకునేది దేశంలో నెంబర్ 1 బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఇలా ఒక కార్యకర్త చనిపోయిందంటే 2 లక్షల చెక్కును అందజేయడం జరిగింది. ఈ విధానం ఏ పార్టీలో లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళ పట్టినది, రాష్ట్రం లేనింది, దేశం లేనింది, ఇన్నేళ్ళు లేనింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోయినప్పుడు ఆదుకునే విధానం, వాళ్ళ ఎవరైనా కార్యకర్తను ఆదుకునేది. కానీ ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వం జరుగుతుంది. ఎవ్వరు చనిపోయినా పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు 2 లక్షలు పెట్టడం, మళ్ళీ కాదు ఏదైనా కార్యకర్తకు ఆపద వచ్చినా పార్టీ నుంచి చాలా సందర్భాలలో చెట్లు ఇచ్చిన సంగతి ఉన్నది. మొన్న దేవరపులలో కూడా ఒక రైతు పంట నష్టమైంది, నాకు ఇబ్బంది అవుతుంది, బిడ్డ కొడుకు పెళ్లి చేసుకోకపోదంటే 5 లక్షలు ఇవ్వడం జరిగింది. మొన్న పాలకుర్తి మండలంలో సీను అని ఒక ఎస్టీ చనిపోతే ఆడ 3 లక్షలు ఇవ్వడం జరిగింది పార్టీ నుంచి. అంటే ఎంత బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం ఉన్నదో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇది పార్టీ కార్యకర్తలను వాడుకొని వదిలిపెట్టేది కాదు. కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నెత్తి మీద వేసుకొని పనిచేసేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఉపాయం చెప్పరా దేవుడు ఇప్పుడు మన చేతిలో ఉన్నదా